ఆలోచించాడు, నేను ఇవ్వగలను శాపం. కానీ ఒక బ్రాహ్మణుడు మహానుభావుడు మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఎందుకు పుట్టిందో తెలియదు నాకు అటువంటి బుద్ధి. పట్టుకెళ్ళి మృతోరగాన్ని వేశాను. మరి ఆయన కొడుకు శపించాడంటే శపించాడు, తప్పు నాదే. అమ్మయ్యా, ఇది ఈశ్వరానుగ్రహాన్ని పొందడం అంటే. ఈ శరీరంతో చాలా కాలం ఉండి భోగాలు అనుభవించాను, ధర్మాన్ని నిలబెట్టాను, దీని నుంచి ఎలా విడిపోదామా అని అనుకుంటున్నాను. నా అదృష్టం లోకంలో విడిపోయేటటువంటి కాలం ఎవరికీ తెలియదు, నాకు తెలిసింది 7 రోజుల్లో విడిపోతాను. కాబట్టి ఈ 7 రోజులు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని భగవత్ కథాశ్రవణం చేసి వెళ్ళిపోతానన్నాడు. కొడుక్కి రాజ్యం ఇచ్చేశాడు. గంగానదీ దగ్గరికి వెళ్ళాడు. దక్షిణ దిక్కులో కూర్చున్నాడు. ఉత్తర దిక్కును చూస్తూ తూర్పు దిక్కుకు కొసలుండేటట్టుగా దర్భలు వేసుకున్నాడు. ప్రాయోపవేశం చేశాడు. గంగమ్మ వంక చూసి పిలిచాడు. నాకు ఎప్పుడు కాశీ వెళ్ళినా గంగను చూస్తే ఈ పద్యమే గుర్తొస్తుంది. అమ్మా అని చూచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుతువట, కృపన్ లెమ్మా నీ రూపముతో రమా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. ఓ గంగమ్మ, నీ దగ్గరికి వచ్చి అమ్మా అని ఎవరు పిలుస్తారో అటువంటి వాళ్ళని పొమ్మా అని మోక్షానికి పంపిస్తావుట. అంత గొప్ప తల్లివి అమ్మా. దయతో లెమ్మా నీ రూపముతో, అమ్మ రూపంతో ఒక్కసారి అమ్మగా పైకి లేచి రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, రమ్యమైన తరంగములున్న ఓ గంగమ్మ నాకు ఎదురుగుండా వచ్చి నీలో కలుపుకో అమ్మా అన్నాడు. మహానుభావుడైనటువంటి పరీక్షిత్తు ఇంతటి ధర్మాత్ముడు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నట్ట. 7 రోజుల్లో శరీరం పోతుందంటే నిర్భయంగా నేను విడిచిపెడతాను అని చెప్పి నిశ్చయం చేసుకుని గంగ ఒడ్డున దర్భల మీద కూర్చుని ప్రాయోపవేశం చేశాట. ఆయన్ని చూడాలని మహర్షులతో సహా అందరూ బయలుదేరి వచ్చేశారు. వచ్చేస్తే వాళ్ళ వంక చూసి ఒక మాట అన్నాడు, మీ అందరూ వచ్చారు, నా అదృష్టం. ఇంకా నేను 7 రాత్రులు 7 పగళ్ళు మాత్రమే బతికి ఉంటాను. 7 రోజుల తర్వాత తక్షకుడు నన్ను కరిస్తే శరీరాన్ని విడిచిపెడతాను. కానీ నేను మరణించే లోపల నాదొక్క కోరిక. ఎలాగో ఈశ్వర సంకల్పము నేడు మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరిప్రణతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు వర్ధిన్ మీరు ప్రసాదింపరే. నేను మళ్ళీ జన్మలంటూ ఉంటే ఆ జన్మలలో ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడిని కీర్తించడం, శ్రీమన్నారాయణుడి పూజ చేయడం, శ్రీమన్నారాయణుడి కథలు వినడం, శ్రీమన్నారాయణుడి గురించి స్తోత్రం చెయ్యడం, పారవస్యంతో చెయ్యగలిగినటువంటి మనసున్న ఉపాధి మాత్రమే నాకు కలగాలి తప్ప భగవద్భక్తి లేని ఉపాధి నాకు కలుగుకుండుగాక. అటువంటి భక్తితో కూడిన పునర్జన్మ కలగాలి అంటే ఆ భగవంతుని యొక్క కథలను నాకు చెప్పేటటువంటి వాడెవరో వాడొచ్చి నాకు చెప్పవలసింది అని ఈశ్వర సంకల్పము నేడు మానదు. అదిగో ఆ బ్రాహ్మణుడి యొక్క శాపవాక్కు రూపంలో వచ్చేసింది. కాబట్టి తప్పదు, 7 రోజుల్లో మరణిస్తాను. పరీక్షిత్తు కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ 7 రోజుల్లోనే మరణించాలి. ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప ఇంకోట్లేదు. పరీక్షిత్తును అడ్డు అంతే. కాబట్టి 7 రోజుల్లో మరణించే ఎవడైనా మళ్ళీ వచ్చే జన్మలో భక్తి పొందాలన్నా, అసలు పుట్టకుండా ఉండాలన్నా ఏది విన్నాడో అది మీ అందరూ వినాలి, నేను వినాలి, మనందరం వినాలి. అదే భాగవతం. కాబట్టి ఆనాడు పరీక్షిత్తు కూర్చుంటే ఆయన అదృష్టం కొద్దీ ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే తప్ప అంతకన్నా ఎక్కువగా ఉంటే సంఘం ఏర్పడుతుందని నిలబడనటువంటి పరమ వైరాగ్యవంతుడైన శుకబ్రహ్మ ఒంటి మీద బట్ట కూడా లేకుండా అపారమైన తేజస్సంపన్నుడై సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతూ నడిచొస్తుంటే ఆయన తేజస్సు చూసి ఏమిటి ఇది విచిత్రమైన వ్యక్తిని పిల్లలు స్త్రీలు అందరూ ఆయన వెంటపడగా గబగబా నడిచొచ్చి పరీక్షిత్ మహారాజు గారి ముందు నించున్నాడు. లేచి తన నుదురు ఆ వచ్చినటువంటి శుకబ్రహ్మ పాదములకు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించి, మహానుభావ మీరు వచ్చారు, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథ నాకు వినిపించండి అని అడిగాడు. నాయనా కూర్చో, మొదలు పెడుతున్నానని శుకమహర్షి భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టారు. పరీక్షిత్తు గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేసిన వాడై తనని దర్శించడానికి వచ్చినటువంటి ఋషులందరితో ఒక మాట అంటాడు. ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింప, ఈశ్వర సంకల్పము మానదు, భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కల్గుమీరర్థిన్ ప్రసాదింపరే అంటాడు. అంటే మృత్యుభయాన్ని విడిచిపెట్టేసినటువంటి స్థితి, ఒక సత్యాన్ని అంగీకరించగలిగినటువంటి స్థితికి చేరుకున్నాడు ఆయన. ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది తథ్యం,
దానికి ఏదో ఒక మిష ఉండాలి, నింద లేకుండా బొంది వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఏదో ఒక కారణం ఒకటి చూపింపబడుతుంది అంతే తప్ప వెళ్ళిపోవడం మాత్రం తథ్యం, వెళ్ళిపోవాలి శరీరాలు. కాబట్టి నా శరీరం కూడా వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి బ్రాహ్మణ శాపం అనేటటువంటిది ఒక కారణమైంది. కానీ నా అదృష్టం ఏమిటంటే ఈ శాప కారణం చేత ఎన్ని రోజులలో నా శరీరం పడిపోతుంది అన్న విషయం నాకు స్పష్టమైంది. ఇప్పుడు నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటున్నాడు. మీరు భాగవతాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ కాలము గురించి తెలిసి ఉండడము అన్న విషయంలోనే అసలు భాగవతం అంతా కూడా ప్రవహిస్తుంది. ఇద్దరికి తెలుసు తమ మృత్యువు భాగవతంలో. ఒకడు పరీక్షిత్, వేరొకరు కంసుడు. ఎందుకని అంటే ఆయనకి తెలుసు దేవకీదేవికి పుట్టబోయేటటువంటి అష్టమ గర్భానికి తాను మరణిస్తాను కనుక అష్టమ గర్భానికి మరణిస్తానంటే ఒక్కొక్క శిశుజననమునకు వేరొక శిశుజననమునకు మధ్య ఉండేటటువంటి కాలాన్ని అతి తక్కువగా తీసుకున్నప్పటికీ 12 సంవత్సరములు బతుకుతాడు కంసుడు. 7 రోజులు బతుకుతాడు పరీక్షిత్. 7 రోజులే బ్రతుకుతాను అని తెలుసుకున్నటువంటి పరీక్షిత్ చెప్పినటువంటి మాట వేరు, కంసుడు చెప్పినటువంటి మాట వేరు. కంసుడు తన మరణమునకు కారణమవుతారని తన ఊహ కందినంత వరకు అందరినీ చంపే ప్రయత్నం చేశాడు. పాపం మూట కట్టుకుని చచ్చిపోయాడు. కానీ పరీక్షిత్ అలా కాదు. ఆయనేమడిగాడంటే 7 రోజులలో చచ్చిపోతాను అన్నది నాకు అర్థమైంది, ఇది ఈశ్వర సంకల్పము అన్నాడు. ఇది పరమేశ్వరుని యొక్క శాసనం, నేడు మానదు, అది తప్పిద్దామంటే తప్పింపబడేది కాదు, వెళ్ళిపోయి తీరుతుంది నా శరీరం. శరీరం వెళ్ళిపోవడం అంటే మళ్ళీ జీవుడు శరీరంతో వస్తాడు. మోక్షం అన్నంత పెద్ద మాట నేను వాడనన్నాడు పరీక్షిత్. మోక్షము అన్నంత పెద్ద మాట నేను వాడలేదు. కానీ భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణనాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్. నాకు ఈ 4 కావాలి అని అడిగాడు. నాకు ఉపాధి సంబంధం లేదు, నేను ఏదైనా నాకు బెంగలేదు. శంకరులు అంటారు శివానందల హరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఛేద్రూధయమిహ కింతీన వపుషా అంటారు. శరీరం ఏదైతే ఉంది, భక్తి ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానం. అన్నీ పాంచభౌతికమైనవే శరీరములన్నీ. కాబట్టి నాకు కావలసినది హరిని గురించి చింతించగలిగిన మనస్సు కావాలి. హరి ప్రణుతి, ఎక్కడెక్కడ విష్ణుస్వరూపముగా నాకు దర్శనమైతే అక్కడక్కడ నేలబడి నమస్కరించగలిగినంత వినయం నాకు కలగాలి. హరి భాషాకర్ణ నాసక్తియున్, భగవంతుడి గురించినటువంటి కథని వినేటటువంటి కుతూహలము ఉత్సాహము నాకు కలగాలి. ఎందుకంటే భగవత్కథా శ్రవణము మోక్షమునకు హేతువు. శృణ్వన్ తపః అంటారు. అందుకే తపస్సు అంటే ఎక్కడో ఒక చోట ముక్కు మూసుకుని కూర్చోవడమే తపస్సు అని మీరు అనుకోకండి. శ్రద్ధతో వినడం తపస్సు, శ్రద్ధతో చదువుకోవడం తపస్సు, శ్రద్ధతో మంత్రాన్ని జపం చేయడం తపస్సు, శ్రద్ధతో పూజ చేయడం తపస్సు. కాబట్టి ఏది చేసినా మీరు శ్రద్ధతో చేయగలిగితే అది తపస్సు అవుతుంది. వినడంలో ఒక ప్రధాన లక్షణంతో వినవలసి ఉంటుంది. ఎప్పుడు విన్నా నా స్వామి కథ వింటున్నాను, ఇది నాకు పరమ సంతోషహేతు. ఆయనకి చెప్పడం వచ్చో రాదో, నా స్వామి గురించి చెప్పాడు కదా 4 మాటలు చాలు అని పొంగిపోగలిగినటువంటి మనస్థితితో విన్నవాడెవరో వాడు పరిణితి చెందినవాడు. ఎవరి దగ్గర తాను విన్నాడో ఆ విన్న విషయాన్ని విమర్శ చేసి పేర్లు పద్దులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడు అల్పమైన సంస్కారం ఉన్నవాడు. భగవద్విషయంలో భగవంతుని గురించి వింటే చాలు పొంగిపోయే లక్షణం ఉండాలి. అందుకే ఎక్కడి భరతుడు రాముడికి తోడబుట్టినవాడు, ఆయనకి తెలుసా రాముడి గురించి? గుహుడికి తెలుసా? అచక్షేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః అని అయోధ్యకాండలో ఓ మాట చెప్తారు వాల్మీకి మహర్షి. గుహో గహనగోచరః, ఎక్కడో అరణ్యాల్లో తిరిగేటటువంటి గుహుడు ఒక్కరోజు రామచంద్రమూర్తిని సీతమ్మని చూసి పరిచర్య చేశాడు.
ఆ గుహుడు భరతుడికి రాముడి వైభవం చెప్తుంటే చెవులుగ్గి భరతుడు విన్నాడు. అసలు ఏమనాలి భరతుడు? ఏమయ్యా, నువ్వు ఒక్కరోజు సీతారాములకి సేవ చేసింది, నేను పుట్టిన దాదిగా కలిసి ఉన్నవాడిని, నువ్వు నాకు చెప్తావేమిటి సీతారాముల గురించి అనాలి. అలా అనలేదు. అనకుండా అచచచ్ఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. అంతటి గొప్పవాడు భరతుడు ఎందుకయ్యాడంటే, తాను ఎవరితో కలిసి పుట్టాడో ఆ సీతారాముల కథని తాను వింటున్నప్పుడు అంత పొంగిపోతున్న హృదయంతో తాను వినగలిగాడు. అలా వినగలిగినటువంటి లక్షణం ఎక్కడుందో అది శ్రవణమునందు భక్తికి పరాకాష్ఠ. అంత సంతోషంగా వినగలిగినటువంటి స్థితి మనసునందు ఉద్భుతము కావాలి. కాబట్టి హరిచింతారతియున్ హరిప్రణుతి హరిభాషాకర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయున్, శ్రీమన్నారాయణుని యొక్క పాద సేవనము చెయ్యగలిగినటువంటి భాగ్యము నాకు కావాలి. భవిష్యజ్జన్మ జన్మంబులన్, భవిష్యత్తులో నేను పొందపోయేటటువంటి జన్మలు ఎన్నైనా కానివ్వండి, నాకేం బెంగలేదు. నాకు జన్మ వద్దు అని నేను అనను. కానీ ఏ జన్మ ఎత్తినా నాకు భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భక్తి కావాలి. అలా నన్ను అనుగ్రహించగలరా? నా మనసు అటువంటి అధ్యవసాయమును పొందడానికి వీలుగా నాకు భగవత్ సంబంధమైన విషయాన్ని ఈ 7 రోజులు మహాత్ములు కాబట్టి మీరు ప్రవచనం చేసి నన్ను ఉద్ధరించండి అని అడిగాడు. ఆ ప్రశ్నలో పరీక్షిత్ అడిగినటువంటి ప్రశ్న స్థాయికి నువ్వు చేరగలవా? భాగవతం యొక్క సమస్త సందేశం అదే. 7 రోజులలో పరీక్షిత్ వెళ్ళిపోతాడు. ఈ లోకమంతా కూడా 7 రోజుల్లోనే వెళ్ళిపోతుంది. నిన్ననే మీతో నేను మనవి చేశాను. ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులే. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది, ఎన్ని సంవత్సరముల ఆయుర్దాయం బతికినా ఉండేది 7 రోజులే. కాబట్టి ఈ 7 రోజులు భగవచ్చింతనతో ఉండగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకోగలనా? అది కాని పొందగలిగితే జీవితం ఒడ్డున పడ్డట్టే. నాకు అలా నా మనసు అధ్యవసాయమును పొందేటట్టుగా, నా మనసు భగవంతుడి గురించే చింతించగలిగినటువంటి స్థితిని పొందేటట్టుగా నన్ను అనుగ్రహించండి. ఈ అడగడంలో ఒక నిజాయితీ ఉంది. ఈ అడగడంలో తన బలహీనతని తాను అంగీకరిస్తున్నాడు ఆయన. ఎందుచేత అంటే అత్యంత బలమైనది ఏది అంటే మనస్సే. స్థూలభూతముల యందు చాలా వేగము కలిగినది వాయువు. సూక్ష్మభూతముల యందు అత్యంత వేగము కలిగినది మనస్సు. అత్యంత వేగము కలిగినటువంటి మనస్సుని నిగ్రహించడం చాలా చాలా కష్టం. దాన్ని ఎవ్వరూ నిగ్రహించలేరు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఈ రెండిటికీ మధ్యలో అది ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దానికి అంత శక్తి ఉంది. అంత శక్తి ఉండి కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన ఏకైక వ్యక్తి స్వామి హనుమ. ఆయన పవనసూతి, వాయువు యొక్క పుత్రుడు కాబట్టి వాయువంత వేగం ఉన్నవారు. మనోజవం మరుతతుల్య వేగం, వాయుపుత్రుడు కనుక వాయువంత వేగం ఉన్నవారు. మనోజవం, మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. 2 లక్షణాలు ఉండి కూడా ఆయన అపారమైన ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు. ఇంత స్థితిలో కూడా చాంచల్యము లేనటువంటి మనస్సులో అంత వేగంగా వెళ్ళడంలో కూడా భగవంతుని యందు మనసు నిలబెట్టగలిగిన ప్రజ్ఞావంతుడైన, అందుకే హనుమ లాంటి మహాపురుషుడు లోకంలో ఎక్కడ ఉండడం. అదొక అద్భుతమైనటువంటి అవతారం హనుమదావతారం. అటువంటి మహాపురుషుడు మనసు వేగం ఉన్నా కూడా నిశ్చలంగా నిలబెట్టి రామచంద్రమూర్తి పాదముల యందు మనసుని ఉంచగలిగారు. మనకో అలా మనసు నిలబడదు. అది నిరంతరం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకలా ఉండేది కాదు మనస్సు. అలా ఉండని మనసు ఏం చేస్తుందంటే పాపాలన్నింటినీ తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంటుంది. మనసుకి అటు ఇటు వెళ్ళిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాసనాబలం. గత జన్మలలో ఏ వాసనల యందు బాగా ప్రీతిని పొంది ఉన్నాడో ఆ వాసనాబలాన్ని మనసు శరీరంలోంచి బయటికి వెళ్ళే ముందు పట్టుకెడుతుంది. పునర్జన్మ సిద్ధాంతంలో భాగవతంలో దీన్నే వ్యవస్థీకృతం చేస్తారు వ్యాసమహర్షి. అసలు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకోవాలి అని చెప్పడానికి కారణం అది. భాగవతం మనం విన్నామా లేదా, రామాయణం విన్నామా లేదా అన్నదాని వల్ల పుణ్యం వచ్చింది అనుకోకండి. బొట్టు పెట్టుకోవడం వల్ల వినడానికి అర్థం ఉంటుంది.
బొట్టు పెట్టుకోకుండా ఎన్ని పనులు చేసినా అసలు ఆల్రాని వాడితో సమానం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఉత్తర క్షణంలో మీ నడవడి మీద మీకు ఒక నియంత్రణ వస్తుంది. ఇక్కడితో అయిపోలేదు జీవితం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఈ శరీరం విడిచిపెడితే మళ్ళీ శరీరాన్ని పుచ్చుకోవాలి. దీన్ని ఎంత తేలికగా ఉంటుంది అని, హేళగా ఉంటుందని భాగవతం ప్రతిపాదిస్తుందంటే, ఒక పెద్ద ఆకు మీద పాకినటువంటి గొంగళి పురుగు దానికి దగ్గరలో వేలాడుతున్న ఇంకొక ఆకు మీదకి ఎక్కాలి. ఇది చిట్ట చివరి వరకు వెళ్ళి ఆధారము లేనటువంటి స్థితిలో వరకు కొంచెం పాకి, ఆ పాకినటువంటి శరీరాన్ని కొద్దిగా అలా తల పైకెత్తి ముందు ఆకు మీదకి వేసుకుంటుంది. వేసుకుని వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ముందు ఆకు మీదకి ఎక్కి వెనక ఆకు మీద ఉన్న శరీరం నుంచి ఆ ఆకుని వదిలేసి ఈ ఆకు మీదకి వచ్చేస్తుంది. అలాగే ఈ శరీరం నుంచి ఉత్క్రమణమైపోయినటువంటి మనసు బయటికి వెళ్ళిపోవడమే ప్రాణోత్క్రమణం. ప్రాణోత్క్రమణం అంటే మీరు ఒకటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనసు దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణం మీద ఆధారపడుతుంది. ప్రాణం వెళ్ళిపోతే మనసు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందుకే ఏదైనా పూజ చేస్తే ముందు ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయండి అంటారు. ఎందుకని అంటే ప్రాణాయామం చేసి మీరు ఊపిరిని క్రమబద్ధీకరిస్తే మనసు యొక్క చాంచల్యం కూడా తగ్గిపోయి నిలబడడం మొదలెడుతుంది. అప్పుడు భగవంతుని పాదములను స్మరించగలుగుతాం మనం. అది లేకపోతే ఏమవుతుందంటే కదిలిపోతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మంత్రజపం చేసేవాళ్ళు శరీరాన్ని కదపకూడదు అని చెప్తారు. మంత్రజపం చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం కదలకూడదు. నిశ్చలమైనటువంటి శరీరంతో మాత్రమే మంత్రజపాన్ని చేయవలసి ఉంటుంది. చాలా అధమాతి అధమమైనటువంటి మంత్రజపం మంత్రాన్ని ఉచ్చరిస్తూ శరీరాన్ని కదుపుతూ ఉండడం అంటే అసలు మనసు నిలబడేలేదు అని గుర్తు. అందుకని శరీరం కదలకూడదు. ప్రాణం ఊపిరి మీద ఉంటుంది. ఊపిరి వాయువు ప్రాణం మీద మనస్సు. ప్రాణము ఉత్క్రమణమైంది అంటే వెంట మనసు కూడా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడమే, అది వెళ్ళిపోయేటప్పుడు చేసిన పాపపుణ్యాల్ని మనసు బాగా దేన్ని పట్టుకుందో దాన్ని పట్టుకుని బయటికి వెళుతుంది. దానికి అదొక పెద్ద లక్షణం. అది వాసన అంటారు. ఎదర దశమస్కంధంలో వస్తుంది ఆ ఉపనిషత్ రహస్యం అంతా. అది ఆ వాసనా బలాన్ని పట్టుకుని బయటికి వెళ్ళడంలో మళ్ళీ ఇంకో ఉపాధి పుచ్చుకున్నా ఈ జన్మలో ఏ వాసన పట్టుకెళ్ళాడో ఆ వాసనని ఆ శరీరంతో వెతుక్కుంటుంది. మీరు అందుకే చూడండి, ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరిలో ఒకరు మహాపండితుడు అవుతాడు, ఒకడు దుర్వ్యసనపరుడు అవుతాడు. కారణం ఏమంటే వాడికి గత జన్మలలో ఉండిపోయిన వాసన జీవుడు తెచ్చుకున్నాడు ఈ జన్మలోకి. దాన్ని బుద్ధి చేత గెలవవలసి ఉంటుంది, సత్సంగం చేత గెలవవలసి ఉంటుంది. కాబట్టి నా మనసు అన్యమైన విషయములను పట్టుకుని ఉంటే 7 రోజుల తర్వాత ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కూడా అది భగవంతుని యందు అధ్యవసాయంతో వెళ్ళకపోతే పునర్జన్మ యందు మళ్ళీ ఈ వాసనాబలమే పట్టుకుంటుంది. కాబట్టి నాకు ఇవి కావాలి అన్నది నా కోరిక. ఇవి కావాలి అన్నప్పుడు భగవంతుణ్ణి స్తోత్రం చేయడం, భగవంతుడికి నమస్కరించడం, భగవంతుణ్ణి సేవించడం, భగవత్ కథాశ్రవణం చేయడం, వీటి యందు అనురక్తి ఏర్పడాలి. అనురక్తి ఎవరికి ఏర్పడుతుంది? వ్యక్తికి కాదు, మనసుకి ఏర్పడాలి. మనసుకి ఎందుకు ఏర్పడుతుంది అనురక్తి? పూర్వం లేదు, ఇప్పుడు రావాలి. లేనిది మొలకెత్తాలి అంటే మనసులో ఒక్క బోధ చేత మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఔదార్యంతో బోధించేవాడు కావాలి నాకు. ఆయనకి ఏమిటి కలిసి వస్తుంది? నాకు పునర్జన్మలో నేను గొప్ప హరిభక్తుడినైతే ఆయనకేం కలిసి రాదు. కానీ భగవద్భక్తితో నా మనస్సు అధ్యవసాయమును పొంది నేను శరీరం విడిచిపెట్టాలనేటటువంటి ఉత్తమమైన కోరిక కోరినవాడు ఒకడున్నాడు. వాణ్ణి ఉద్ధరించడమే నా జన్మకి ప్రయోజనమని నిర్ణయించుకుని వచ్చి నిలబడి మాట్లాడగలిగిన ఉదారుడు ఒకడు ఉండాలి. అది ఔదార్యము. అదొక్క గురువుకే ఉంటుంది. అటువంటి ఔదార్యం ఉన్న ఒక మహాపురుషుడు నాకు కావాలి. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడాలి 7 రోజులు. ఈ 7 రోజుల మాటల వల్ల నా మనసు యందు ఆ ప్రీతి సువ్యవస్థితము కావాలి. మీరు చూడండి, పిల్లల్ని మీరు అడిగితే ఏమవుతావురా అన్నారు అనుకోండి, నేను కలెక్టర్ని అవ్వాలండి అంటాడు. కలెక్టర్ని అవ్వాలండి అన్నాడని కలెక్టర్ అవుతాడా? కలెక్టర్ అవ్వాలని కోరుకున్నవాడు ఆ కోరిక సిద్ధించడానికి కావలసినటువంటి అశిధారావ్రతము వంటి
ప్రయత్నాన్ని చేసి ఐఏఎస్ చదువుకుంటే కలెక్టర్ అవుతాడా? కోరుకుంటే కలెక్టర్ అవడు. కోరిక బాగా వంటపట్టి ఆ కోరిక తీరడానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యడానికి మనసు అంగీకరించి అటు ఇటు పోకుండా, క్రికెట్ చూడడానికి టీవీ పెట్టుకోకుండా, పుస్తకాలే చదవడానికి మనసు అంగీకరించి లక్ష్యశుద్ధితో కూర్చుంటే తర్వాత పేరు పక్కన ఐఏఎస్ 3 అక్షరాలు వస్తాయి. ముందు అందుకే అసలు పెద్ద వేదాంతంలో చాలా పెద్ద విషయం ఏమిటంటే కార్యము అని ఒకటి ఉంటుంది. కార్యమునకు ముందు మనస్సు యందు ఉండేటటువంటి భావజాలము ప్రధానము. ఒకడు తప్పు చేశాడు అంటాం, తప్పు చేయడానికి ముందు తప్పు చెయ్యాలన్న భావన వాడి మనసులో పైకి లేచింది. తప్పు చెయ్యాలన్న భావన పైకి లేవకుండా తుడిచిపెట్టగలిగినటువంటి వాగ్వైభవం ఉన్న గురువు దొరికితే ఆ మనసులోంచి ఆ భావన పైకెత్తాం. అవి పోయి ఏవి పైకెత్తుతాయంటే సత్సంకల్పములు పైకెత్తుతాయి. అందుకే గురువు మాట్లాడేటప్పుడు ఎప్పుడూ దేని మీద దృష్టి పెట్టి మాట్లాడాలంటే తన ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళ మనసులలో పుట్టేటటువంటి దుష్టభావములు అణిగి సత్సంకల్పములు పైకి లేవడానికి అనువైన వాతావరణము లోపల వ్యవస్థీకృతం అవ్వడానికి గురువుగారి వాక్కు దోహదము కావాలి. అందుకు మాట్లాడతారు గురువులు తప్ప లేకపోతే కేవలం మాట్లాడడం కాదు. అదిగో అలా మాట్లాడేవాడు నాకు కావాలి, ఔదార్యముతో నాతో మాట్లాడాలి. అలా మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం కాదయా. అలా మాట్లాడితే నువ్వు చచ్చిపోయే ముందు నువ్వు పట్టుకెళ్ళేది లేదని నీకు తెలిసింది కాబట్టి నాకేమిస్తావని అడిగేవాడు అలా చెప్పడానికి అనర్హుడు. అసలు ఆ కోరుకున్నవాడు ఇంకేం చెప్తాడు? కాబట్టి ఆయన ముందు ఏదీ కోరుకున్నవాడు కానివాడై ఉండాలి. ఆయన పూర్ణుడై ఉండాలి. భగవంతుని యందు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన వాడై ఉండాలి. ఏ కోరిక లేనివాడు అంటే పరమ వైరాగ్య సంపన్నుడు అని గుర్తు. అటువంటి వాడొకడు రావాలి. ఇది ఆ పద్యం లోపల ఇన్ని విశేషాలు నిక్షేపింపబడ్డాయి. అందుకే భాగవతం అంతా ఎందులోంచి వచ్చిందంటే ఆ ఒక్క పద్యంలోంచి వచ్చింది. అంటే ఇంకా అంతకన్నా అసలు దాని గురించి మాట్లాడడానికి ఒక పరిమితి ఒకటి అస్తమానం వస్తూ ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు వచ్చాడు శుకుడు. అంటే నిజంగా నీ మనసులో ఆర్తి అంటూ బయలుదేరితే నీకు అటువంటి వ్యక్తిని పంపించడానికి ఈశ్వరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నీ కోరికలో నిజాయితీ ఉండాలి. నిజంగా నీకు అటువంటి మార్పును అభిలషించిన వాడవై ఉండాలి. అందుకని అలా మాట్లాడగలడు శుకుడు. అటువంటి ప్రజ్ఞాశాలి ఆయన వచ్చాడు. ఆయన రావడం అంటే ఎలా వచ్చాడు? అసలు ఆయనకి ఒంటి మీద బట్టే లేదు. ఒంటి మీద బట్టే లేదని మనం అంటున్నామా? బట్ట కట్టుకోవాలని ఆయన అనుకుంటున్నాడా? ఒంటి మీద బట్ట లేదని నేను అన్నానే అనడంలో నాకు అసలు శుకుడి పేరెత్తే అధికారం లేదని గుర్తు. అసలు బట్ట ఒకటి కట్టుకోవాలన్న విషయం శుకుడికి స్పృహలో ఉండదు. ఆయన ఆత్మారాముడై ఉంటాడు. ఆయన జగద్గురు. శుకబ్రహ్మ జగద్గురు బిరుదునామాన్ని పొందినవారు. ఎందుచేతనంటే శంకర భగవత్పాదుల వారి యొక్క గురు పరంపరలో నారాయణం, పద్మభువం, వశిష్టం, శక్తించ తత్పుత్ర పరాశరంచ, వ్యాసం, శుకం, గౌడపాదం, మహాంతం. కాబట్టి అందులో శుకమహర్షి జగద్గురు పరంపరలో ఉన్నారు. ఆయన జగద్గురు, మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.